హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు జొన్న పిండితో జావా చేసుకుంటున్నాము. అదేనండి, సూప్ చేసుకుంటున్నాము. జొన్న పిండి వేయిస్తున్నాను. కొంచెం వేసాను, ఒక 5-6 స్పూన్లు వేసి వేయించుతున్నాను. చూడండి, బాణలు పెట్టాను. కొంచెం జీలకర్ర ఆయిల్ వేసాను, ఒక 3 స్పూన్లు. దాంట్లో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాను సూప్కి. చూడండి, ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదా, అది సగం సగం కట్ చేసుకున్నాను. దాన్ని ఇదిగో ఇలా తురిమి పెట్టుకున్నాను, సూప్లోకి వేస్తాను అనమాట. మంచిది ఎర్ర గుమ్మడికాయ వేసుకుంటే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వాటర్ వేసాను, 6 గ్లాసులు వేసాను. ఇది 4గురికి సరిపోతుంది సూపు. టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నా. తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ ఉంది కదా, దాంట్లో వేసేస్తున్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో. 2 నిమిషాలు ఉడికితే గుమ్మడికాయ బాగా ఉడికిపోతుంది. వేయించిన పిండిని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి, లేకుంటే ముద్దలుగా అయిపోతుంది. దాంట్లో అట్లాగే వేసేస్తే కలుపుకొని దాంట్లో కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను. చూడండి, సూప్ రెడీ అయిపోయింది. ఉడుకుతుంటే గుమ్మల వాసన వస్తుంది. పిండి వేయించాం కాబట్టి బాగా మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోకి పానీపూరి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.